బాగులే పోయిందా ఇందా 12 వచ్చింది కన్నా వచ్చింది. ఆడో మూల తగిలింది. అది రాయి మొత్తం ఉండదన్న, ఎక్కడో పక్క కొంచెం ఉండదు అన్న మనకి పని అయితే. 11 ఇంకొకటి వచ్చింది. పన్నెండు వస్తుంది. ఆడే పాయింట్ అటో ఇటో అందుకుంటుంది. 12 అయితండి అది. హలో ఫ్రెండ్స్, చూశారు కదా, అది కెంబర్లోది అనమాట. ఈ స్టోన్ అనమాట. ఇది చూస్తున్న స్టోన్ అది కెంబర్లో ఉంటే పగలగొట్టాడు అతను. 12 వస్తుంది, 12 పాయింట్లు వస్తుంది చెక్కింగ్ చేస్తే. మరి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మీకు ఐడియా ఉంటే అది డైమండ్ మాల్లోనే ఉంది, చూడండి కావాలంటే. ఎందుకు పెడుతున్నానంటే ఇది మీకు ఐడియా ఉంటే బ్యాడ్ కామెంట్స్ పెడతారు కదా, సరే చూద్దాం మీకు అంత ఐడియా ఉందేమో చెప్తారేమోనని. అది కాదు అవునో, అది 12 పాయింట్లు వచ్చింది కదా, అది అవును అంటారో కాదంటారో అని వీడియో చేస్తుండ. నిజంగా అతని పేరు కూడా కిషోరు. పాపము ఈరోజు వెళ్ళి పొలంలో దేవులాడి వీడియో పెట్టమంటే పెట్టండి పాపము. కోలూరులో ఆ దేవులాట నేను రోజు అడుగుతా ఉన్నారు మీరు. నేను ఎంతసేపు దాంట్లో కామెంట్లు పెడితే మీరు తెలుసుకోలేకపోయినారు ఏ ఊరు అని. ఓకే ఫ్రెండ్స్, చాలా కష్టపడుతున్నారు పాపము. చాలా పేదవాళ్ళు చాలా కష్టపడుతున్నారు. రాళ్ళకైతే ఇదే 12 వచ్చింది ఆ రాయి అన్నమాట. ఎతుకుతా ఉంటారు, బాగా భారీగా ఎతుకుతా ఉంటారు ఫ్రెండ్స్. ఈ వీడియో ముందుగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వాళ్ళు ఎతుకుతుండే అడవి కూడా అది చూడండి బాగా. ఎందుకంటే ఎక్కడ ఏ ఊరు ఏందని అడుగుతుంటారు కదా పెట్టేటి. ఇక్కడ బాగా గమనించండి, వాళ్ళు ఏ రాళ్ళు ఏరుతుండ్రు, ఏ రాళ్ళు ఏరుతుండ్రు, అడవి మొత్తం చూడండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా లైక్ చేసారంటే కొంచెం ఇంకొకరికి రీచ్ అవుద్ది వీడియో. కానీ ఎవరినంటే వాళ్ళని నమ్మి మోసపోకండి. మేము ఇది మేము చేస్తాము, నువ్వు ఎత్తుకొని రా అని అంటే పోబాకండి, ఇబ్బంది పడిపోతారు. పోతే ఖచ్చితంగా అట్ట రాళ్ళు 100 రాళ్ళు ఉంటాయి వాళ్ళు కాడ, సేమ్ టీసాం. నువ్వు ఇంకా అదే రాయి తీసి నీకు ఇస్తారు, మళ్ళీ నీకు ఆడిన రాయి అది తీసి ఆడేసుకుంటారు. అంతే సంగతులు. ఇంత ల్యాబులు పెట్టి ఇంత చేస్తారు అని అంటే అర్థం చేసుకోండి. ఇంక నేను చెప్పలే. ఎవరో ఒకటి చూపిస్తారు, ఆ ఏలెత్తి వాడు చూపిస్తారు, వాడికి తగిలింది వజ్రం అంటారు. ఒకటే చూపించేది కాలంటే మీరు గమనించండి. వీళ్ళు 10 మంది పోయి ఆడతారు పాపం, ఎత్తుకొని అన్నీ వాళ్ళు నొక్కేస్తారు. ఫినిష్ అంతటితో ఖలాస్. వీళ్ళు కాళ్ళు తిరిగి మోకాల్లో గుజ్జు జరిగిపోద్ది ఈ అడవిలో తిరిగా. ఏంటి అమ్మ వజ్రాలు దేముద్దు, రోజు కూలికి పోతే లక్షణంగా ఉంటామని నిలబడిపోతారు పాపం పేదవాళ్ళు. ఏం చేస్తావా, ఇదే జరుగుతుంది. ఈ ప్రపంచం అంతా మాయ, బూటకం. ఒకరిని కొట్టడం, ఒకటి దింకోవటం. చూడండి ఎంత కష్టపడతారు ఎర్రటి ఎండల. వాళ్ళకి ఏరిండ్రు కరెక్టే కష్టపడి. అన్న నమస్తే కిషోర్ అన్న, బాగుండవా? బాగుంటే కామెంట్ చెయ్యి, బాగుండవా ఎలా ఉండవు అనేది. ఓకే, వీడియో చూస్తే మరి అదనమాట విషయము. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను అందుకనే వీడియో చేస్తున్నా. నేను పెట్టింది ఛానల్ అందుకే. ఎందుకంటే నేను పెట్టే రాళ్ళు మీరు గమనించుకొని ఏదైనా దొరికితే దాన్ని జాగ్రత్త చేసుకోండి. మీ బంధువులు ఎవరన్నా బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత, మీకు నమ్మకమైన వాళ్ళ చేత దాన్ని పరీక్ష చేయించుకొని చేసుకోండి. ఓకే, మీరు నా కాడికి తెచ్చియండి, నేను అమ్ముతాను, నేను కొంటానని నేను చెప్పను. నాకు సంబంధం లేదు ఎటువంటిది. కానీ నేను పెడుతున్న రాళ్ళు మీరు చూసుకోండి, దాంట్లో ట్రాలీ వేసుకోండి. మీకు నచ్చితే ఆ రాయి ఉండించుకోండి, లేకుంటే పారేసుకోండి. అంతా మీ ఇష్టం. మీకే అవన్నీ చెప్తున్నా. అన్నీ మంచి ఆ స్టోన్స్ సూపర్ స్టోన్స్ దొరుకుతుంటాయి. ఆ ఎర్ర కలర్ కొండ అవన్నీ కడిగితే నీట్గా అవుపడతాయి అనమాట. అది ఇందాక చూపించిన కదా స్టోను, అది ఇంటికి వెళ్ళిన తర్వాత కడిగి మళ్ళీ పెట్టాడు అది పాపం అతను. ఓకే, అదే దాంట్లో ఉండిందనమాట. స్కిమ్మర్లో దాంట్లో ఉంటే పగలగొట్టాడు అతను. ఓకే ఫ్రెండ్స్, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.